చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అనుకూల మీడియా పాటిస్తోంది అదే. సచివాలయ వ్యవస్థ తీసేస్తే లోపల పేజీలు ఎక్కడో ఒక మూల వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ తీసేస్తుంటే వాలంటీర్ వ్యవస్థ దుర్మార్గంగా ఉందని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చినాయని ఫ్రంట్ పేజ్ వేసి లోపల పేజీల్లో ఆ వ్యవస్థకి సంబంధించి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. నిదానంగా పోవడమే అది అన్నటువంటి ఇది చేస్తారు. అట్లాగే రేషన్ డీలర్లకు సంబంధించి వాళ్ళు గొప్పోళ్ళు, ఈ వెహికల్స్ వాళ్ళందరూ దుర్మార్గులు అని ముందు వార్తలు రాసి ఆ తర్వాత అది అవసరమా అని చెప్పి అనుకున్నారు, తీసేయబోతున్నారు, లోపల పేజీల్లో రాస్తారు. అట్లాగే రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర ఏ విధంగా ఉంటుందో మనకు బాగా తెలుసు. దాంట్లో ఆ రిజిస్ట్రేషన్లు అందుకే సచివాలయాల దగ్గర పెడితే అది తీసేస్తే అది గొప్ప విశేషం కింద రాసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూడండి, గ్రామ సచివాలయాల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ల విధానం రద్దు చేసేస్తున్నారు. వాస్తవంగా ఇది గడిచిన 2 ఏళ్లలో సుమారు 3700 గ్రామ సచివాలయాల్లో ఈ విధానం ప్రారంభిస్తే ఇప్పటిదాకా 5000 రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఇది రాసేటప్పుడోడికన్నా కొంచెమన్నా సెన్సు సంస్కారం ఉండాలి కదా. ఈ రిజిస్ట్రేషన్ల విధానం సచివాలయాల్లోకి ప్రయోగాత్మకంగా పెట్టింది ఎలక్షన్స్కి ఒక 6-7 నెలల ముందు, ఆచరణలో పెట్టింది 2-3 నెలల ముందు. 2 నెలల్లోనే 5000 రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అంటే ఇళ్ళ దగ్గరే రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. మన ఇంటి దగ్గరలోనే మన రిజిస్ట్రేషన్ జరిగితే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మనం ఈ పక్కన ఉన్నటువంటి స్థలం గురించి పెడతాం. అదే అక్కడ ఉంటే అందరికీ తెలుసు. ఒకవేళ దొంగ రిజిస్ట్రేషన్లు ఉంటే అక్కడే ఆగిపోతాయి. నీది కాదు కదా స్థలం అని చెప్పి అక్కడ కూడా అబ్జెక్ట్ చేస్తాడు. ఓ చక్కటిది, అంటే దొంగల్ని కంట్రోల్ చేయడానికి ఉన్న వ్యవస్థ. సరే, అది ఇట్లాగ తప్పుడుగా కవరేజ్ చేస్తూ రాస్తారు. అది పక్కన పెడితే రిజిస్ట్రేషన్ల విలువల పెంపు ఇప్పుడు ఇది లోపల పేజీల్లోకి వచ్చి జాగ్రత్తగా, అంటే రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరగబోతున్నాయి. సంపద సృష్టిలో ఇది ఒకటి భాగం అయ్యి ఉండొచ్చు. వాస్తవానికి పట్టణ ప్రాంతాలు ఏటా ఆగస్టు 1, గ్రామీణ ప్రాంతాలు 2 ఏళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ల విలువలు పెంచుతారు. వైకాపా పాలన 2019లో పట్టణ గ్రామీణ ప్రాంతాలు 10-20%, 2020లో ఎంపిక చేసిన పట్టణాల్లో 10-20%, 22లో జిల్లా కేంద్రంలో 20-20%, 23లో జాతీయ రహదారులు ఎంపిక చేసిన ప్రదేశాల్లో 20% వరకు విలువలు పెంచారు. చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాంపుల్ శాఖ మంత్రి రంగాన సత్యప్రసాద్ ఈ విషయాలు ప్రస్తావించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల విలువను త్వరలో పెంచాలని నిర్ణయించారు. సూత్రప్రాయం కనిష్టంగా 10%, గరిష్టంగా 20% రిజిస్ట్రేషన్ విలువలు పెంచబోతున్నారు. సాధ్యమైనంత వరకు 10-15% మధ్యన పెంపుదల ఉండొచ్చు. శాస్త్రీయంగా అధ్యయనం చేశాక ప్రాంతాల వారికి రిజిస్ట్రేషన్ విలువలు అంటే అతను మొత్తం ఒకేసారి పెంచాలి. 5 ఏళ్లలో ఏదో ఒక ఏరియా వాళ్ళకు ఒకసారి, ఇంకొక ఏరియా వాళ్ళకు ఇంకోసారి. కానీ ఇప్పుడు స్టార్టింగ్ ఇయరే మొత్తం రాష్ట్రం అంతా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు. అంటే మనం కొనుక్కునేది ఓ 10 లక్షల రూపాయలు ఉందంటే వస్తువు, ఏదో ఒక ఇల్లు కానీ స్థలం కానీ ఇప్పుడు 10-20% పెంచడం అంటే ఇప్పటిదాకా కనుక ఒక 1 లక్ష రూపాయలు కడుతున్నాం అనుకోండి, ఇంకొక 10,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. 10 లక్షల రూపాయల లోపే ఉంటుంది. కనీసం ఇల్లు అంటే ఒక 50 లక్షలు వేసుకోండి. ఏ రేంజ్లో పెరుగుతుంది? దాదాపు 40-50 వేలు పెరిగిపోతుంది. కానీ చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అంటారు. ఇక్కడ వీళ్ళు మంచిని మాత్రం చెవిలో చెప్తారు, చెడుని అరిచి చెప్తారు. ఇదివరకు జగన్ హయాంలో. ఇప్పుడు చెడుని జాగ్రత్తగా చెవిలో చెప్తారు, మంచిని మాత్రం అరిచే చెప్తారు. అది ఇప్పుడు వీళ్ళు ఫాలో అవుతున్న సూత్రం.